హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ పచ్చడి అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 10-15 మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా వేగిపోతే సరిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న కప్పెడు నువ్వులు వేసుకోండి. నువ్వులు లాస్ట్కి వేసుకోవాలి, లేకపోతే మాడిపోయినట్టు అవుతుంది. వేసుకొని కొద్దిగా గోలితే సరిపోతుంది. నువ్వులు అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుందాం. అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా గోలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను గిట్ట వేసేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఎక్కువ మగ్గన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. బీరకాయలు అనేది మగ్గిపోయిన, టమాటా అన్ని మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. వేసుకొని కొద్దిగా మగ్గిపోయినాయి కదా, అవి అనేది పక్కన తీసి పెట్టేసేసుకుందాం. పక్కన తీసి పెట్టేసుకొని మనము అవి చల్లారేంతలోపు మనం పోస అనేది చేసేసుకుందాం. చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని నూనె ఇటెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని కొద్దిగా గోలనిస్తే పోస అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ధనియాలు, నువ్వులు అనేది మిక్సీ పట్టేసుకొని అందులోకి మనము బీరకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ముందుగా పోసి పెట్టుకున్నాం కదా, ఆ పోసు అనేది వేసేసుకోవడమే. బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చేస్తే. ఒకసారి చేసిరంటే మీరే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఈ బీరకాయ పచ్చడి అనేది.